మనందరికీ తండ్రి అయినటువంటి దేవునికి, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు మరియు శుభములు మీకు, మీ కుటుంబాలకు నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో మనం పరిశుద్ధ గ్రంథము నుండి ఒక చక్కటి విషయాన్ని ఇవాళ మనం నేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. ఈరోజు గర్వం అనేటువంటిది మనిషిని సర్వనాశనం చేస్తూ ఉన్నదని ఒక నానుడి. ఎందుకు మనిషిలో ఉన్న గర్వం సర్వనాశనానికి వాళ్ళు తీసుకుని వెళుతుంది? తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి మానవులుగా మనం పంపించటం మనం గర్వించడానిక, లేకపోతే మరి దేవుని యొక్క మహింపరచడానిక? ఒకసారి ఆలోచన చేస్తూ, గర్వం అనగా ఇంగ్లీష్లో దీన్ని ప్రైడ్ అంటూ ఉన్నారు. తర్వాత హాటినెస్ అని ఇలా ఇంగ్లీష్లో కొన్ని యొక్క పర్యాయ పదాలతో మరి పిలవడం జరుగుతూ ఉంది. తెలుగులో దీన్ని అహంకారం అంటారు, లేకపోతే అహంభావం, ఖండకావరం, టెక్కు, దురహంకారము, లేకపోతే దూకుడు, పొగరు, మదం, మిడిసిపాటు అనేటువంటి పదాలు, పర్యాయ పదాలు గర్వానికి పర్యాయ పదాలుగా పరిగణింపబడుతూ ఉన్నాయి పిల్లరా. వాస్తవంగా ఈ యొక్క భూమి మీదకి వచ్చిన మనం దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క పిల్లలుగా, నిజమైన క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించడానికి దేవుడు తన అనాది సంకల్పాన్ని బట్టి మనల్ని ఈ భూమి మీదకి నడిపించి ఉన్నాడు. మరి ఈ భూమి మీదకి వచ్చిన మనం ఎలా బ్రతుకుతూ ఉన్నాం, ఎలా జీవిస్తూ ఉన్నాం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ గర్వాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తనను తాను గొప్పగా భావించుకోవడం, అంటే నేను చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్పదానను, నాకంటే గొప్పవారు ప్రపంచములు లేరు అని భావించుకోవడం, ఇది గర్వంతో కూడినటువంటిది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే నేనే గొప్పవాడిని అనేటువంటి భావం కూడా చాలా మందిలో ఉంటూ ఉంది. ఎందుకంటే ఈ గర్వంతో ఈ భావన అనేది మనిషిలోనికి వస్తూ ఉంది. ఎందుకు మనిషిలోనికి గర్వం అనేటువంటిది వస్తుంది? ఈ ప్రపంచంలో, ఈ లోకంలోకి వచ్చినటువంటి మనము, ఈ ప్రపంచం, ఈ లోకంలో బ్రతుకుతున్న మనం ఎందుకు ఈ గర్వం మనిషిలోనికి వస్తుంది అని ఆలోచన చేస్తే, డబ్బు వలన మనిషిలోనికి గర్వం వస్తుంది. మరి ఎక్కువగా చదువుకోవటం మూలంగా మనిషిలోనికి గర్వం వస్తుంది. అధికారం అనేటువంటిది తనకు ఉండడం మూలంగా కూడా గర్వం వస్తుంది. అందగాడిని లేకపోతే అందగతిని అనేటువంటి యొక్క మరి భావన కలిగి ఉన్నప్పుడు కూడా మనకు ఈ యొక్క గర్వం అనేటువంటిది మరి మనలో చోటు చేసుకుంటూ ఉంది. మరి ఎవరినైనా మనము చిన్న చూపు చూసి తీసి పాడేయటం అనమాట. అంటే మన వాళ్ళు చెప్తారు కదా, చీపురు పుల్ల కంటే హీనంగా నన్ను తీసి పాడేస్తున్నారు అన్నట్టు. అంటే ఆ గర్వంతో వాళ్ళ యొక్క భావన, వాళ్ళ యొక్క క్రియ ఆ విధంగా ఉంటూ ఉంది పిల్లారా. కనుక ఇది దేవుడు దీని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమని వ్రాయించాడు, దీని విషయంలో ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, ఎందుకు దేవుడు ఈ గర్వం గురించి మనకు మాట్లాడుతూ ఉన్నాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న లేఖన భాగాన్ని మనం చూడగలిగినట్లయితే, ఇహమందు ధనవంతులైన వారు, ఎందుకంటే మనిషిలోనికి గర్వం ఎందుకు వస్తుందంటే ఈ లోకంలో ధనము అనేటువంటిది అత్యధికంగా సంపాదించటం మూలంగా మనిషిలోనికి గర్వం వస్తుంది అని చెప్తున్నాడు దేవుడు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అంటే గర్వము ఎలా వస్తుంది మనిషిలోనికి అంటే, ఇదిగో ఈ లోకంలో ఎక్కువగా ధనాన్ని సంపాదించి ధనవంతులుగా ఉన్న వారిలోనికి ఈ గర్వం అనేటువంటిది వస్తుంది. గర్విష్ఠులు కాక అస్థిరమైనటువంటి ధనమునందు నమ్మకం ఉంచకంటే, ఈ ధనం ఏదైతే ఉన్నదో, ఈ డబ్బు ఏదైతే ఉన్నదో, ఈరోజు ఈ అధికారం ఏదైతే ఉన్నదో, ఇవన్నీ కూడా అశాశ్వతం, శాశ్వతమైనటువంటిది కాదు ప్రియులారా. ఈ లోకంలో మనం ఎందుకంటే ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నాం, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి శాశ్వతం అని మనం భ్రమపడుతూ ఉంటున్నాము. కానీ దేవుడు చెప్తున్నాడు, అస్థిరమైనటువంటి ధనమునందు నమ్మకము ఉంచక. అంటే చాలా మంది దేని యందు నమ్మకం ఉంచుతున్నారు? ఈ డబ్బే సర్వస్వము, డబ్బే నన్ను నడిపిస్తుంది అంటున్నాడు ఇవాళ. అంటే డబ్బు ఉంటే ఏదైనా నేను చేయగలనే భావనలోనికి వెళ్ళిపోతున్నాడు మనిషి. దేవుడు చెప్తున్నాడు, ఇహమందు
ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అంటే నీకు ధనము ఉండడం మూలంగా నువ్వు గర్వంతో కూడినటువంటి ప్రవర్తన, గర్వంతో నీవు ఉండకూడదు అన్నాడు. గర్విష్ఠులుగా నీవు ఉండకూడదని దేవుడు చెప్పాడు పిల్లరా. అస్థిరమైనటువంటి ధనమునందు అంటే ఇది స్థిరముగా మన యొద్ద ఉండనటువంటి వాళ్ళు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఆ అస్థిరమైనటువంటి ఒకవేళ ధనం ఏదైతే ఉన్నదో, అధికారం ఏదైతే ఉన్నదో, ప్రతి ఒక్కటి కూడా అశాశ్వతం, అంటే శాశ్వతం ఏది కాదు ఈ లోకంలో. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు, అంటే నువ్వు ఈ లోకములో సుఖముగా సంతోషంగా బ్రతకడానికి సమస్తమును మనకు ధారాళముగా దయచేయు. అంటే సమస్తము మనకు ధారాళముగా దయచేవాడెవడు అంటే తండ్రి అయినటువంటి దేవుడు మనకు సమస్తమును ధారాళముగా దయచేవాడు. సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకముంచుడని ఆజ్ఞాపించుచున్నాడు. ఇక్కడ పిల్లలు, దేవుడు లేఖనములు చెప్తున్నటువంటి మాట, అస్థిరమైన ధనమునందు నీవు నమ్మకము ఉంచొద్దు అంటున్నాడు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు తండ్రి అయిన దేవుని యందే మనము నమ్మకం ఉంచాలి. పిల్లలు, డబ్బు అశాశ్వతం, మరి ధనము అశాశ్వతం, అధికారం అశాశ్వతం, శాశ్వతమైనటువంటిది కాదు. శాశ్వతమైనటువంటిది పరలోకం. ఈ లేఖనము దేవుడు చెప్పిన రీతిగా బ్రతికి నిత్యత్వం పరలోకంలోనికి మనం వెళ్ళాలి అని అంటే, ఇదిగో నువ్వు ఎలా బ్రతకకూడదో దేవుడు ఇక్కడ మనకు చాలా చక్కగా పరిశుద్ధ గ్రంథంలో చెబుతూ ఉంటున్నాడు పిల్లరా. అయితే ఒకవేళ నీలో గర్వం ఉంటే, నాలో గర్వం ఉంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో ఒకవేళ గర్వం ఉన్నట్లయితే ఎంతవరకు మనము దేవునికి ఇష్టమైన వారుగా ఉంటున్నాం, ఎంతవరకు మనము దేవునికి ప్రియమైన వారుగా ఉంటున్నామో ఒకసారి ఆలోచిద్దామా ప్రియులారా. చూద్దాం ఒకసారి మనము సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం చూద్దామా మనం ప్రియులారా. యెహోవా ముందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నసహించుకొనుటయే. అంటే యెహోవా యందు, తండ్రి అయిన దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉన్నట్లయితే మనము చెడుతనాన్ని అసహించుకునేటువంటి పరిస్థితి ఉంది. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యం అంటున్నాడు. మనిషిని చూసి మనిషి అసహించుకున్నాడు. ఇవాళ చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళను, కొంచెం పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు అసహించుకుంటూ ఉన్నారు పిల్లలు. ఇవాళ డబ్బు లేనిటువంటి వారిని, లేకపోతే భేదవారిని అసహించుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు ఇందులో ఒకటి చెప్పాడు. ఎందుకంటే ఒకవేళ నీలో గర్వం ఉంటే, నాలో గర్వం ఉంటే, గర్వ హృదయం కలిగినటువంటి వారు గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైనటువంటి మాటలు నాకు అసహ్యము అన్నాడు. దేవుడు ప్రేమించే స్థితి నీలో ఉండాలి. దేవుడు ప్రేమించే మాటలు నీలో ఉండాలి. దేవుడు ప్రేమించే క్రియలు నీలో ఉండాలి. దేవుడు అసహించుకునే జీవితం మనకు ఉండకూడదండి. మనిషి అసహించుకున్నాడు. మనిషి అసహించుకున్నాడు. నీలో ఉన్నటువంటి ఈ గర్వాన్ని బట్టి దేవుడు నిన్ను అసహించుకుంటూ ఉన్నాడు. దేవుణ్ణి మనము ఆనందపరిచే విధంగా ఉన్నామా అంటే, దేవుడు నిన్ను ప్రేమించే విధంగా నీ మాటలు, నీ క్రియలు ఉన్నాయా? లేకపోతే దేవుడు అసహించుకునే విధంగా ఇదిగో గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అన్నాడు. ఈ గర్వము నీలో ఉంటే దేవుడికి మనము అసహ్యమైనటువంటి వారం. ప్రియులారా, అలాంటి జీవితం కాదు మనకు కావాల్సింది. దేవుడు నిన్ను ప్రేమించే జీవితం కావాలి. మనం పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 16వ అధ్యాయము, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడిన లేఖనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. ఏమంటే, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిత్యముగా వారు శిక్ష నొందుదురు అంటున్నాడంటే, గర్వ హృదయులు నాకు అసహ్యులు అంటున్నాడు. అంటే గర్వముతో కూడినటువంటి హృదయం నీవు కలిగి ఉంటే దేవునికి అసహ్యమైనటువంటి వాడవు, అసహ్యమైనటువంటి దానవు. నీలో ఈ ఒక్క చిన్న గర్వమును బట్టి దేవుడు నిన్ను అసహించుకునే జీవితం ఒకవేళ మనలో ఉంటుందేమో. దేవుడు నిన్ను ప్రేమించాలి, తన కృపను నీకు చూపించాలి, సుఖశాంతులతో నీవు ముందుకు సాగాలి అంటే ఇదిగో నీలో ఈ గర్వం అందుకనే గర్వ హృదయులందరూ
గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు. ఎవరైతే గర్వంతో ఉంటారో వారందరూ యెహోవాకు హేయులు అని మాట్లాడుతూ చెబుతున్నటువంటి మాట, నిశ్చయముగా వారు శిక్షను పొందుతారు అని చెప్పాడు. శిక్షణ పొందేవారిగా ఉన్నావా? శిక్షణ తప్పించుకునేవాడిగా ఉన్నావా? గర్వం నీలో ఉంటే నువ్వు శిక్షణ పొందుతావు. నీలో గర్వం లేకపోతే శిక్ష నుంచి నువ్వు తప్పించుకుంటావు. దేవుడు ఎంత చక్కగా మనకు చెప్తూ ఉంటుంది. మన మాటలు గర్వంతో కూడిన మాటలు, మన ప్రవర్తన గర్వంతో కూడిన ప్రవర్తన, మన క్రియలు గర్వంతో కూడినటువంటి క్రియలు మనం కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఇలా బ్రతికితే పరలోకం వెళతామండి మనం? నువ్వు పరలోకం వెళ్ళాలి, పరిశుద్ధుడిగా నిర్దోషిగా ఈ భూమి మీద బ్రతకాలి. మరికొంతమందిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నువ్వు బ్రతికింప చేయాలి అని అంటే మొదటిగా మనలో ఈ గర్వము ఉండకూడదు. గర్వ హృదయములు కలిగి మనం ఉన్నట్లయితే యెహోవాకు మనము హేయమైనటువంటి వారము, అసహ్యమైనటువంటి వారం. వారు నిత్యముగా శిక్షణ పొందుదురు అన్నాడు. నువ్వు గర్వంతో కూడినటువంటి నీ జీవితాన్ని బట్టి శిక్షణ పొందుతావా? గర్వాన్ని విడిచి శిక్షను తప్పించుకుంటావా? ఒకసారి ఆలోచించుకో సోదరుడా, సోదరి. పరిశుద్ధ గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడొద్దాం ప్రియులారా. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. నీ క్రియలను పరీక్షించేవాడు తండ్రి అయినటువంటి దేవుడు. నువ్వు చేస్తున్న క్రియ సరి అయినటువంటిది నువ్వు అనుకుంటున్నావు, నేను చేస్తున్న క్రియ సరి అయినది నేను అనుకుంటూ ఉన్నాను. ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఇలా అనుకుంటూ ఉన్నారు పిల్లరా. కానీ దేవుడు చెప్తూ ఉంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. మనకున్న జ్ఞానం ఏ పాటిదండి? దేవుడిచ్చింది ఈ జ్ఞానం నీకు. కానీ ఆయన అనంత జ్ఞాని, సకల సరా సృష్టిని కలిగించినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు అనంత జ్ఞాని ప్రియులారా. ఆయనే నీ క్రియలను, నా క్రియలను పరీక్షించువాడు. నువ్వు చేసే ప్రతి క్రియను ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు పిల్లరా. ప్రతిదీ వాళ్ళు పరీక్షించుకుంటున్నాం. శరీరాన్ని పరీక్షించుకుంటూ ఉన్నాం, వస్తువులు పరీక్షిస్తూ ఉన్నాం. ప్రతిదీ కూడా నాణ్యమైనటువంటి వస్తువు తీసుకోవాలి అని, మనం ఎక్కువ కాలం బ్రతకాలని శరీరాన్ని పరీక్షించుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు హృదయములను పరీక్షించువాడు, క్రియలను ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడుకుడి. ఏంటండి మాటలు? ఎంత గర్వంతో కూడినటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాం పిల్లరా. మన జీవితం 70 సంవత్సరాలు 80 సంవత్సరాల ఆయుష్ కాలంలో మనము పరిశుద్ధతలోనికి వెళ్ళాలి, నిర్దోషులుగా మనం బ్రతకాలి, దేవునికి మంచి పేరు తెచ్చేటువంటి స్థితిలో మనం ఉండాలి. కానీ ఇక్కడ చెప్తున్నాడు, ఆయనే క్రియలను పరీక్షించేవాడు. ఇకనంత గర్వముగా మాటలాడకుడి. గర్వంగా మాట్లాడొద్దు, గర్వంగా మాట్లాడు. ప్రేమతో కూడిన మాట నీ నోటి వెంబడి రావాలి. ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు రుచికరంగా నీ మాటలు ఉండాలి. అందుకని చూడండి, ఇక నువ్వు గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి అన్నాడు. చూడండి, నీ నోటితో గర్వపు మాటలు రానియకూడదంట. ఎలా బ్రతుకుతున్నాం ఇవాళ మనకి? పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క 66 గ్రంథాలు, సుమారుగా 1600 సంవత్సరాలు, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో నీవు ఆత్మీయంగా బలపడుతూ మరికొంతమందిని ఆత్మీయంగా బలపరచడానికి ప్రియులారా, ఇదిగో ఈ మాటలన్నీ దేవుడు మనం పంపించాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకూడి, గర్వపు మాటలు నీ నోట రానియొద్దు అంటున్నాడు. గర్వపు మాటలు నీ నోట రానియొద్దు అంటున్నాడు. ఎంత గర్వంతో మాట్లాడతామంటే మళ్ళీ మనం చాలా గొప్పగా మనం భావించేస్తూ ఉంటాం. నేనే గొప్పవాడననే భావన కలిగి ఉంటాం. ఎవరినైనా చాలా చిన్న చూపు చూస్తూ ఉంటాం మనం ఈ గర్వంతో. ప్రియుల, ఎంతవరకు మనకు ఈ డబ్బు మన దగ్గర ఉంటుంది, నువ్వు సంపాదించిన విద్య లేకపోతే నీ అందం ఎంతవరకు ఉంటుంది పిల్లలు? ఇవన్నీ, అధికారం కూడా, ఇవన్నీ అశాశ్వతమే. అందుకని ఇకనంత గర్వంగా మీరు మాట్లాడొద్దు. గర్వపు మాటలు అసలే మీ నోట నుంచి రానీయకుడి అంటున్నాడు.
ఎలాంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు? నిత్య నరకానికి జారిపోయే మాటలు నీ నోట వెంబడి వస్తున్నాయా? నిత్యత్వమైన పరలోకానికి వెళ్ళేటువంటి మాటలు నీ నోట వెంబడి వస్తున్నాయా? ఒకసారి ఆలోచించుకో. జీవితం చాలా చిన్నది. సరైన నిర్ణయం తీసుకుని సరైన దిశలో నీ ప్రయాణాన్ని, ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగిస్తే ఒక దినమునకు మనము నిత్యత్వన పరలోకం చేరుకోవడానికి మనం అవకాశం ఉంటుందని దేవుడు చాలా స్పష్టంగా మనకు చెప్తూ ఉంటున్నాడు పిల్లరా. అందుకనే గర్వపు మాటలు నీ నోట రానీకుడి, గర్వముగా మీరు మాటలాడొద్దు అని చెప్పారు. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నామో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇక మనం నిజంగా ఒకవేళ మనిషిలో గర్వం ఉంటే ఏం జరుగుతుందంటే ఇవాళ ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇలా నేను అనుకుంటున్నాం గర్వం వల్ల, ఎందుకంటే నాకు చాలా గంత వస్తుంది, నన్ను చాలా గొప్పవాడు అనుకుంటారు అని ఒకవేళ మనం అనుకుండొచ్చు. వాళ్ళు మన మాటలను బట్టి ఏం మాట్లాడారా, ఏం మాటలరా అనుకుంటాం మనం. కానీ ప్రియరా, దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు ఈ మాటల గురించి? పరిశుద్ధ గ్రంథంలో చూస్తే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాటను చెప్తున్నాడు పిల్లరా. ఎందుకంటే నిన్ను సర్వనాశనం చేసి నిన్ను నిత్య నరకానికి త్రోసేసి ఈ యొక్క గర్వం నీలో ఉండకుండా నువ్వు తొలగించుకుంటే శిక్ష నుంచి తప్పించుకుని నిత్యత్తున పరలోకము వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకని సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నమాట, గర్వము వలన జగడమే పుట్టింది. జగడం ఎందుకు పుడుతుంది? వాళ్ళ మనిషిలో ఉన్న గర్వాన్ని బట్టి, ఆ గర్వపు మాటలను బట్టి పిల్లరా జగడం అనేటువంటిది ఏమంటున్నాడు? పుట్టును. ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. మనుషులకు ఆలోచనలు మనం వినగలిగినట్లయితే మనకు జ్ఞానం కలుగుతుంది పిల్లరా, మనకు జ్ఞానం కలుగుతూ ఉంది. కానీ ఒకటే చెప్పాడు, గర్వము వలన జగడమే పుట్టు. అందుకని మాటకు మాట మనం మాట్లాడుతూ ఉంటాం. ఎవరైనా ఒక మాట మాట్లాడితే మనం 10 మాటలు మాట్లాడుతూ ఉంటాం. తద్వారా ఈ జగడం అనేది పుడుతుంది. మనస్పర్ధలన్నీ పెరుగుతున్నాయి, మనుషుల మధ్య దూరాలు పెరుగుతున్నాయి, ఆత్మాభిమానాలు దెబ్బతింటూ ఉన్నాయి, ప్రేమానురాగాలనేటువంటివి నశించిపోతూ ఉన్నాయి. కనుక ఈ గర్వం నీలో ఉండకూడదు, ఈ గర్వం నాలో ఉండకూడదు పిల్లరా. మరి ఒక్క వచనాన్ని మనం మాట్లాడుకుని రెండవ భాగాన్ని మరొక వారంలో మనం తెలుసుకుందాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనంలో, ఈలాగు నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయమైనవి ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తునని అనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు ఉన్నాను అంటుంది. అంటే ఏమంటున్నాడు? గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడు. అంటే ఎవరైతే గర్వముతో బ్రతుకుతూ ఉంటారో, ఎవరైతే గర్వంతో జీవిస్తూ ఉంటారో, ఎవరైతే గర్వంతో మాట్లాడుతూ ఉంటారో ప్రియులారా, వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడరా? అణిచి వేస్తాడని నెబుకద్నెజరు ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నాడు ప్రియులారా. చూడండి ఈ దానియేలు గ్రంథంలో, నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు. అంటే దేవుని యొక్క ప్రియులారా ఏమంటున్నాడు? దేవుని యొక్క కార్యములన్నీ సత్యములు, ఆయన మార్గములు చాలా న్యాయమైనటువంటివి అని ఒక మనుషుడు చెబుతూ ఉన్నటువంటి మాట, నెబుకద్నెజరు చెబుతున్నటువంటి మాట ప్రియులారా, ఆ న్యాయములై ఉన్నవని గర్వముతో నటించు వారిని, ఎవరైతే గర్వముతో నటిస్తూ ఉంటారో, గర్వంతో జీవిస్తారో, గర్వముతో బ్రతుకుతూ ఉంటారో వారిని అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు ఉన్నాను అని నెబుకద్నెజరు చెబుతూ ఉంటున్నాడు. దేవునిలో ఉన్న గొప్ప ఆ యొక్క విషయాన్ని ఆయన తెలుసుకోగలిగాడు. ఇన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతూ ఉన్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి మందిర పరిచర్యలో పాలు పొందుతూ ఉన్నాం. మరి మనలో ఇలాంటి యొక్క భావన, ఇలాంటి పరిపూర్ణమైన ప్రవర్తన మనలోనికి ఎప్పుడైనా ప్రవేశించిందా? ఆయన యొక్క చెబుతూ ఉంటున్నాడు, ఆ రాజు యొక్క కార్యములన్నీ కూడా
సత్యములు ఆయన మార్గములు న్యాయములై ఉన్నవి. గర్వముతో నటించే వారిని ఆయన అల్పశక్తుడు. ప్రియులారా, మరి ఇహమందు మనం గర్విష్ఠులు కాకుండా సుఖముగా నెమ్మదిగా మనం బ్రతకడానికి గర్వాన్ని విడిచిపెడితే నిత్యతను పరలోకమును చేరుకుంటాం. గర్వము దేవునికి అసహ్యమైనటువంటిది. గర్వ హృదయులు నాకు అసహ్యులు అని చెప్పాడు. అలాగే గర్వపు మాటలు నోటికి రానీయకుడి, గర్వముగా మీరు మాటలాడొద్దు అని దేవుడు చెప్పాడు. గర్వం వలన జగడమే పుడుతుంది అన్నాడు. గర్వముతో నటించు వారిని దేవుడు అనపశక్తుడు. ఈరోజు దేవుని వాక్యపు వెలుగులో నువ్వు ఎలా ఉన్నావో పరిశీలించుకో, పరిశోధన చేసుకో, సరే నిర్ణయం తీసుకో. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని మహింపరుస్తూ దేవలోకం చేరడానికి ప్రయాసపడాలని కోరుకుంటూ, విన్న మనం కేవలం మీరు మర్చిపోకుండా వాక్య ప్రకారం జీవించి అందు ద్వారా ఫలించలాగా ప్రభు సహాయం చేయాలని, దేవుని చిత్తమైతే దేవుని కుమారుని యేసుక్రీస్తు రాకడ ఆలస్యమైతే మరొకసారి ఈ రీతిగా మరి రెండవ భాగాన్ని మనం తెలుసుకుందాం. ఈ కొద్ది మాటలు తండ్రి అయిన దేవుడు మన హృదయాల్లో బహుగా ఫలింప చేయను గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలండి.